కాకపోగా అంతకంతకు పెరుగుతున్నాయి. అది సార్ అనితపై ఎదురుదాడి వైసీపీ నేతల సమర్థన వేడి పెంచింది టీడీపీ. అనిత హోంమంత్రి మీద మాట్లాడారు, తప్పు, ఇది సరికాదు. అమర్నాథ్ మాజీ మంత్రి, రాజకీయంగా 100 విమర్శలు చేసుకోవచ్చు కానీ మహిళా హోంమంత్రి ఇలా అనకూడదు అంటే, నేను మధ్యాహ్నం మాట్లాడాం, నేను సాయంత్రం చూసేసరికి వాళ్ళ ఎమ్మెల్సీ ఆమె కళ్యాణి ఒక బృందంతో ఇంకా కొంతమంది వైసీపీ నాయకులు, మీరు అప్పుడు రోజా డైమండ్ రాన్ అనలేదా, పవన్ కళ్యాణ్ అన్నారు, ఖండించారు. మీరు కొన్ని అన్నారు, వాళ్ళు కొన్ని అన్నారు, అసలు రాష్ట్రమే అట్టుడికిపోయింది, అప్పటి ముఖ్యమంత్రిని తిట్టారు, దానికోసం అరెస్టులు చేశారు, అన్నీ జరిగాయి. సార్ మన పని ఏంటి సార్, రోజు ఈ బూతులన్నీ నెమరేసుకుంటూ కూర్చోవటమా? ఇప్పుడు మీరు అన్నది బాగాలేదు అంటే దాన్ని ఇప్పుడు ఈ సంగతి చెప్పండి అంటే, మీరు అనలేదని వాళ్ళు అనలేదని వీళ్ళు, అప్పుడేమయ్యారు ఇప్పుడేమయ్యారు. నేను గతంలో కూడా చెప్పా, అప్పుడేమయ్యారంటే అప్పుడు నేను ఏమన్నానో మీకు అన్నీ తెచ్చి చూపిస్తాను. ఎవరన్నా విన్నవాళ్ళు, మీడియా వాళ్ళు కానీ లేకపోతే విమర్శకులు కానీ బయట వాళ్ళు కానీ, ఇది బాగాలేదండి, దీన్ని దిద్దుకోండి, సర్దుకోండి, ఇట్లాంటివి లేకుండా చూడండి అంటే, అప్పుడేమైంది రోజానన్నప్పుడు, నిజంగా రోజానన్నప్పుడే వ్యక్తిగతంగా ఎవరినన్నా పొరపాటే, జగన్నన్నా, చంద్రబాబు గారినన్నా, భువనేశ్వరి గారినన్నా, ఇప్పుడు ఆమె నిన్న వాళ్ళ ఎమ్మెల్సీ చెప్తున్నారు, విజయమ్మని ఇలా అన్నారు, భారతీరెడ్డిని అన్నారు, ఎవరినన్నా తప్పే కదా, ఇంక తప్పనే కదా మీరు చెప్తున్నారు. మళ్ళీ అదేనా మీరు చేసిన తప్పు అంటే, మరి మీరు చేసిన తప్పని ఒప్పుకుంటారా? దీన్ని ఒప్పుకోరు, అవే చెప్తారు, వాటిని వాళ్ళు ఒప్పుకోరు, ఇవే చెప్తారు. ఇది ఒక పెద్ద వలయంలాగా, విష వలయంలాగా, ఒక భూతుల వలయంలాగా తయారైపోయింది. ఇంకా దీన్ని అలాగే సాగదీసుకోవటం, ఇంకా అది పంతాలు పట్టింపులు రాజకీయంగా ఇగో క్లాష్లకు దారితీసి, ఇందాక అమర్నాథ్ మళ్ళీ మీడియాతో మాట్లాడుతున్నారు, నేను అన్నవాటికి కట్టుబడి ఉన్నానని ఆయన ప్రకటిస్తున్నాడు. సార్ దాన్ని పెద్ద కట్టుబడి ఉండడం కూడానండి, మేకప్ అని ఒక మాట అని అదేదో పెద్ద గొప్ప మాట అయినట్టు దానికి కట్టుబడి ఉండడము లేదు. నేనే ఆ మాట వెనక్కి తీసుకొని నేను ఇలాగే మాట్లాడతాను, అయితే భవిష్యత్తులో కూడా ఇలాగే మాట్లాడతారు, అది కూడా చెప్పేయండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే దూషిస్తూ ఉంటాను అంటే అదైనా చెప్పండి. అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోతే ఇందాక మనం ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి వాటికి మేకప్ చేసుకుంటే అవి జరుగుతాయా? మేకప్ చేసుకోకుండా జరగవా? అసలు మేకప్ చేసుకోవడం అనేది ఏమైనా ఎత్తి చూపాల్సిన ఒక విషయమా? అసలు మేకప్ మీద పొలిటికల్గా మేకప్ చేసుకోలేక ఈ విధమైనటువంటి లేనిపోని తిట్లతో బూతులతో ఒకరినొకరు అనుకోవడంతో అసలు సమస్యలు కాస్త పక్కకు పంపిస్తున్నారు. నిజంగా అమర్నాథ్ లాంటి వ్యక్తి ఊరుకుంటే వేరే విషయం, కానీ మళ్ళీ మీడియా ముందుకు వచ్చంటే వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గకూడదు, మేము ఎదురుదాడి పెంచాలి అని వాళ్ళు చాలా ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నట్టుగా ఉన్నారు. సో దానికోసం ఇంక బహుశా దీనికి ఒక కారణం తెలుగుదేశంలో కూడా పూర్తి ఐక్యత లేకపోవడం, అందరూ అనితను బలపరచకపోవడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. మళ్ళీ ఇదంటే ఒప్పుకోరు, మళ్ళీ మీరు మాలో ఏదో అంటారు. కానీ ఇప్పుడు 4 రోజుల పాటు వీళ్ళే ఖండించుంటే నిజానికి ఈ సమస్య అప్పుడే మొగ్గలోనే ఒక విధంగా ఉండేది. ఏదైనా సరే మహిళల మీద సరిగ్గా లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమర్నాథ్ అదే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈయన కూడా కొన్నిసార్లు అన్నారు, దిద్దుకున్నారు, ఎన్నికల్లో ఓడిపోయాక కూడా కొన్నిసార్లు నేను మాట కొంచెం మీరేనని కూడా ఆయన ఆత్మవిమర్శ చేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, నా తల్లి గారిని దూషించారని చెప్పి మీరే అన్నారు. ఎందుకు సరే తల్లులను పిల్లలను దూషించడము, వాటిని గురించి రోజు రామకోటిలాగా రామనామస్మరణలాగా రోజు అవే మాట్లాడుకోవడం ఎందుకు సార్? రాజకీయంగా 100 విషయాలు ఉన్నాయి, విమర్శించుకోండి. అభివృద్ధికి సంబంధించి, సమస్యలకు సంబంధించి, భూములకు సంబంధించి చాలా దారుణమైన పరిస్థితి అండి. అమర్నాథ్ కావచ్చు, వీళ్ళందరూ ఇంకా రాజకీయాలు చేయాల్సిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు మొండిగా ఒక పొరపాటును సమర్థించుకోవడం ద్వారా మీరు సమాజానికి తప్పు సంకేతం పంపిస్తున్నారు. ఒకరినొకరు తిట్టుకోవడం అనేది తప్పు కాదు, పైగా తిట్టుకున్న దాన్నే పట్టుకొని వేలాటం అన్నది ఇంకా అని మహిళను అనాల్సిన అవసరం ఏముంది? ఆమె నేనేం జవాబు చెప్పలేదు, కానీ వీళ్ళందరికీ తగిన సమయంలో నేను సమాధానం చెప్తాను. ఆమె ఏమన్నారో ఏం చెప్తారో మనం చూడాలి. కానీ ఇప్పటికైనా ముగిస్తే మంచిది. కనీసం 2వ రోజు కూడా కొనసాగించారు, ఇప్పటికైనా ముగించి జాగ్రత్త తీసుకుంటామంటే ఒక మాట తగిలిందంటే ఏమనిందండి, చాలామంది తీసుకున్నారండి, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కూడా. నాకు బాగా గుర్తుంది, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబును శాసనసభలో ఇలా ఎందుకు పుట్టానా అని బాధపడతావు అని అంటే 2వ రోజు వెనక్కు తీసుకున్నాడు. ఆయన ఏమన్నాడు, నా మా అమ్మ ఒకటి, చంద్రబాబు తల్లిగారు ఒకటి, మా అమ్మగారు ఒకటి కాదన్నారు. అది స్పిరిట్గా ఉండాలి, కానీ స్పోర్టివ్గా స్పోర్టివ్నెస్ అసలు వద్దా? అనిత కూడా మాలాగే రాజకీయ నాయకురాలు, ఆమె
త్వరగానే ఒక మాట అంటే పోయేదానికి ఇంకా మహిళలందరూ వచ్చి ఇక్కడ నాకు ఇంకా అమర్నాథ్ అంటే ఏదో మేము వరదు కళ్యాణ్ బాగా మాట్లాడుతుంటారు, సభలో చురుగ్గా ఉంటారు వైసీపీలో. మరి ఆమె వచ్చి అది చెప్తారా ఇది చెప్తారా అన్నిటికంటే ఎక్కడండి ఇది ఎండ్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు నేను కళ్యాణ్ నేను అనట్లేదు, కొంతమంది వాళ్ళే అప్పుడు చాలా ఎక్కువ మాట్లాడినారు, మళ్ళీ యువతల పార్టీకి వచ్చి మళ్ళీ వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడతారు. వీటన్నిటితో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నిజంగా తల బొప్పి కట్టడం తప్ప ఉపయోగం లేదు. చాలా దారుణం. వెనక్కి తీసుకోవడం చాలా మంచిది ఇప్పటికైనా. సార్ పాలిటిక్స్ మంటలు వైసీపీ కాంగ్రెస్ ఆందోళనలు టీడీపీ స్వతంత్ర శ్రేణి